కీర్తనలు 130 కీర్తన. ఇది ఎవరు రాశారో అక్కడ పేరు రాయబడలేదు, కానీ మనం కీర్తనకర్త లేదా కీర్తనకరుడు అని రాశాడు కనుక ఇది యాత్రా కీర్తన. ఇది యాత్ర కీర్తన అని చిన్న అక్షరాలతో అక్కడ రాయబడింది. అయితే ఇక్కడ మనం గమనించిన ఇది చెప్పే అంశం ఏమిటంటే నిరాశ నుండి నిరీక్షణకు, నిరాశ నుండి నిరీక్షణ వరకు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఒకటో వచనం చూసినట్లయితే దానికంటే ముందుగా ఈ యొక్క కీర్తన ఏ సందర్భంలో రాయబడ్డది? 130 కీర్తన అనేది ఇది పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి కీర్తన. ఇది పాపం పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేస్తుంది మరియు దేవుని దయ కోసం విజ్ఞప్తి చేస్తున్నటువంటి కీర్తన. కనుక ఇది పాపం పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేస్తుంది. కీర్తనకారుడు యొక్క స్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ గమనించినట్లయితే కీర్తన నిరాశ నుండి నిరీక్షణ వరకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చిత్రీకరిస్తుంది కీర్తన. ఎందుకంటే ఇది యాత్ర కీర్తన కనుక ఆ రోజుల్లో ఇశ్రాయేలు యెరూషలేముకి 3 సార్లు వెళ్ళాలి. సంవత్సరానికి 3 సార్లు వారు యెరూషలేముకి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో తమను తాము కనపరుచుకోవాలి. అయితే కొద్దిమంది ఒకసారి వెళ్ళేవారు. అందుకే ఇది యాత్రా కీర్తన. యెరూషలేము అనే ప్రాంతము అది కొంచెం ఎత్తైన ప్రదేశంలో కొండ ప్రాంతంలో ఉంటుంది కనుక వారు యాత్ర చేస్తూ యాత్రలో అలసిపోకుండా ఉండునట్లుగా వారు పాటలు పాడుచు మరి ఎంతో ఆనందంగా సంతోషంగా వారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేవారు. అందుకే కొన్నిసార్లు వాళ్ళకి నిరాశ ఎదురయ్యేది. అలాంటి నిరాశ సమయంలో కానీ ఇది నిరీక్షణ కలిగ చేసే కీర్తన. ఇందులో మనం ముఖ్యంగా చూస్తున్నాం చూడండి. మొట్టమొదటిగా ఒప్పుకోలు, తర్వాత వేచి ఉండడము, చూసినట్లయితే మరి విమోచనపై నమ్మకం ఉంచే ప్రక్రియ గురించి ఇక్కడ రాయబడింది, వివరిస్తుంది. ఇక్కడ 3 ముఖ్యమైన మాటలు మనం చూడవచ్చు. మొట్టమొదటిగా చూసిన ఏమి దొరుకును, అక్కడ 3 విషయాలు దొరుకును రాయబడింది. ఒకటి యెహోవా యొద్ద కృప దొరుకును. మొట్టమొదటిగా చూసినట్లయితే యెహోవా యొద్ద మనకు క్షమాపణ దొరుకును. చూడండి దయచేసి 4వ వచనంలో నీ యొద్ద క్షమాపణ దొరుకును. అదేవిధంగా 7వ వచనంలో చివరి భాగంలో యెహోవా యొద్ద కృప దొరుకును. అదే లైన్ దాని కింది లైన్లో సంపూర్ణ విమోచన దొరుకును. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించాలనగా కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ చూడండి, అగాధ స్థలము యెహోవా అగాధ స్థలము నుండి, అగాధం అనగా ఏంటి? ఇక్కడ గమనించినట్లయితే అగాధం అంటే ఏమిటి? కీర్తనకారుడు ఎలాంటి చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నాడు మనకి ఎలా తెలుస్తుంది అసలు ఆయన ఏం కష్టాలు ఉన్నాయో? బహుశా ఇలాంటివి ఉండొచ్చు. ఏంటంటే మొట్టమొదటిగా చూసినట్లయితే బహుశా కీర్తనకర్త చుట్టుముట్టినటువంటి విషయాలు, బహుశా పాపాల విషయంలో కానీ ఆయన అగాధమైన స్థలంలో ఉండొచ్చు. రెండో చూసినట్లయితే ఒక రకమైన వ్యక్తిగత లేదా ఆర్థిక నష్టం కలిగి ఉండొచ్చు, అందుకే ఆయన వ్యక్తపరుస్తున్న అగాధమని. మూడో చూసినట్లయితే శత్రువుల నుండి బెదిరింపులు వచ్చి ఉండొచ్చు, అందుకే ఆయన బాధలో ఈ మాట రాసి ఉండని కొద్దిమంది నమ్ముతారు. 4 చూసినట్లయితే ఇక్కడ ఒక చీకటి మరియు చీకటితో కూడినటువంటి ఒక నిరాశతో ఉండొచ్చు, ఇది కూడా ఒక విషయం కావచ్చు. 5 చూసినట్లయితే తీవ్ర బాధ మరియు నిరాశతో ఉండొచ్చు, కనుక ఆయన అంటున్నాడు అగాధ స్థలం అని అంటున్నాడు. అదే చూసినట్లయితే ఆధ్యాత్మిక గందరగోళంలో ఉండొచ్చు. కనుక ఏది ఏమైనా సరే ఇక్కడ లోతైన బాధను సంబంధించిన వ్యక్తిగత లేదా బైబిల్ ఉదాహరణలు చూసినట్లయితే మనం మొట్టమొదటిగా చూడండి దయచేసి, అగాధ స్థలం నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. బైబిల్లో గమనించినట్లయితే ఒక భక్తుడు, ఒక ప్రవక్త ఆ యొక్క చేప కడుపులో నుండి ఆయన దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఎవరైనా? యోనా. కనుక అది విచిత్రమైంది. దేవుడు ఆయన కొరకు ప్రత్యేకంగా చేయబడినటువంటి యొక్క చేప కనుక ఆయన చేప కడుపులో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. అది మరణం, ఒక మరణం లాంటిది, ఒక అంధకారం లాంటిది అయినప్పటికీ దేవుడు అక్కడ ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన సమస్యలు ఉన్నాడు, ప్రాణాపాయంలో ఉన్నాడు, కానీ ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే యోబు కూడా ఎన్నో కష్టాల గుండా వెళ్ళాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన యొక్క
పిల్లల్ని కోల్పోయాడు, యావత్తును కోల్పోయాడు, కానీ దేవుని విడిచిపెట్టలేదు. బాధలో ఉండి కూడా ఆయన దేవుని స్తుతించగలిగాడు. చూడండి ఎంత గొప్ప విషయం. పౌలు కొత్త నిబంధనలో చూసినట్లయితే పౌలు శిలలు చెరసాల్లో ఉంటూ దేవుణ్ణి ఆనందించారు. అనగా కష్టకాలాల్లో, కష్ట సమయాల్లో, తీవ్ర బాధలో, నిరాశలో, లేదా మరి ఇంకా చెప్పాలంటే వారు ఇలాంటి ఆధ్యాత్మిక గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని తట్టు చూశారు. మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు, లేకపోతే ఇలాంటి కష్టాలు మనం ఎదుర్కోవచ్చు. అలాంటి సమయంలో మన ప్రతిక్రియ ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. మన ప్రతిక్రియ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇలాంటి కష్టాలు వస్తే మన ప్రతిక్రియ ఎలా ఉంటుంది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కనుక కీర్తనకారుడు చూడండి 2వ భాగంలో యెహోవా అగాధ స్థలము నేను నీకు మొరపెడుచున్నాను. 2వ వచనము, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు. అనగా సహాయం కోసము ఆయన దేవునితో ప్రార్థిస్తున్నాడు. కనుక దేవుని యొక్క జోక్యం అనేది కీర్తనకర్త యొక్క తీవ్రమైన మరియు తీరని విన్నపమైంది. దేవుని యొక్క జోక్యం అనేది మన జీవితంలో చాలా అవసరం. మనుషుల జోక్యం కంటే దేవుని జోక్యం మన జీవితంలో చేసుకోవాలి. దేవునికి అనుమతించాలి. దేవునికి మనము అనుమతించాలి. ఏంటంటే ఆయన యొక్క జోక్యం మన జీవితంలో చాలా అవసరం. కనుక కీర్తనకర్త అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని యొక్క జోక్యానికి కీర్తనకర్త యొక్క తీవ్రమైన మరియు తీరని విన్నపము దేవునితో చేస్తున్నాడు. కనుక దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకోవడము మనకు మంచిది, మనకు మేలు. కనుక మనుషులు మన జీవితంలో జోక్యం చేసుకుంటే మనకు నిరాశ, ఇంకా లేనిపోని కష్టాలు పెరగవచ్చు. కానీ ఒకవేళ దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్మెంట్ అయితే మనకు ఒక సమాధానము దేవుడు చూపిస్తాడు. అందుకే కీర్తనకర్త దాన్ని చెప్తున్నాడు. 2వ విషయానికి వెళ్దాం. 3 నుండి 4 వచనాలు దేని గురించి రాస్తున్నామంటే పాపం యొక్క అంగీకారము మరియు క్షమాపణ అవసరం అనే దాని గురించి రాయబడి. చూడండి 3-4 వచనాలు. చూసిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు? చాలండి. ఇప్పుడు ఏం చూస్తున్నాం? పాపం యొక్క అంగీకారం మొట్టమొదటిగా, 2వది క్షమాపణ అవసరము. కనుక పాపాన్ని గుర్తించడము. ఎందుకంటే ఇక్కడ చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసినడలా ప్రభువా ఎవడు నిలవగలడు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, సమీపింపరాని తేజస్సులో వసించువాడు. ఆయనను మనం సమీపించలేము, ఆయనను మనం చూడలేము, చూసి బ్రతకలేము. అటువంటి అతి పరిశుద్ధమైన దేవుడు. మరి యెషయా గ్రంథం తీయనవసరం లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి ఆ యొక్క దేవదూతల చేత కొనియాడబడుచున్నాడు. ఎందుకంటే ఆయన నివసించే స్థలము చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, తేజస్సుతో మహిమతో నిండి ఉన్నది. అందులో మనం ప్రవేశించలేము. అటువంటి పరిశుద్ధమైన దేవుని యొట ఒక పాపి ఏ విధంగా నిలవబలగలడు? ఒక పాపి ఏ విధంగా ఆయన సన్నిధానంలో నిలవగలడు? కనుక అందుకే అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభు ఎవడు నిలవగలడు? 103వ కీర్తనలో ఒక మాట రాశాడు. ప్రభు ఏమన్నాడు? మన దోషములు ఎంత దూరం విసిరివేశాడంట? పడమటికి తూర్పు ఎంత దూరం ఉందో అంత దూరంగా. చూడండి దయచేసి మనము 12వ వచనం చదవండి. దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడు. కనుక దేవుడు మన యొక్క పాపములను దోషములను ఆయన లెక్కించాడు. ఎందుకంటే మనము తెలియక చేసిన తప్పులు, అనగా రక్షింపడక ముందు చేసిన తప్పులన్నీ దేవుడు క్షమిస్తాడు, మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే. కానీ ఒకసారి రక్షింపడ తర్వాత చేసే అది మంచిదైనా చెడ్డదైనా అది దేవుడు లెక్కలోకి వస్తుంది. అందుకే ఆ తీర్పు దినమున మనము ఆయన యొక్క సింహాసనం యొక్క నిలబడాల్సినటువంటి సమయం వస్తుంది. తీర్పు అంటే ఇక్కడ మన క్రియల్ని బట్టి, మన పాపాన్ని బట్టి కాదు, క్రియల్ని బట్టి. అందుకే ఇక్కడ చూసిన దేవుడు ఎలాంటి వాడు అంటే మనము పాపాన్ని గుర్తించడము. కనుక ఎవరు తమ సొంత నీతి ఆధారంగా దేవుని ముందు నిలబడడం మనం నిలబడలేము. మన స్వనీతిని, మన నీతిని ఆధారం చేసుకోలేము. కనుక మనుషుల యొక్క మన నీతిని వ్యక్తపరచవచ్చు. కొద్దిమంది జస్టిఫై చేసుకుంటారు చేసిన తప్పుని కప్పిపెట్టడానికి. వారు ఎలా జస్టిఫై అంటే వారి స్వనీతిని ఆధారం చేసుకొని బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుని యొక్క ఇవన్నీ సాగవు, దేవుని యొక్క ఇవన్నీ జరగవు. అందుకే మన స్వనీతి, మన నీతి దేవుని యొక్క అది పనికిరాదు. అందుకే ఒకవేళ నీ నీతి క్రియలు కావచ్చు, ఒకవేళ
నువ్వు చేసినటువంటి దాన ధర్మాలే కావచ్చు, పుణ్యకార్యాలే కావచ్చు, నువ్వు చేసిన మంచి పనులే కావచ్చు, అవి ఏవి కూడా నిన్ను క్షమించవు, నిన్ను పాపం నుండి రక్షించలేవు. అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మనం ఏం చేయాలంటే మన పాపాన్ని పాపాన్ని గుర్తించడం. అందుకే కీర్తనకారుడు తెలియపరుస్తూ, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినాడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవడు నిలవలేడు. ఎందుకంటే రోమా 3:10 ఏం రాయబడింది? నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి బొత్తిగా దారి తొలగిపోయిన వారే. కనుక ఒక్కడు లేడు, దేవుని యొక్క నిలబడేవారు ఒక్కరు లేరు, యేసు ప్రభు తప్ప. కనుక మనము ఆయన యొక్క నిలబడలేము. ఎందుకంటే రోమా 3:23 ఏం రాయబడింది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. కనుక అది మన బలహీనత. ఆ తర్వాత చూసినట్లయితే రెండో మాట క్షమాపణ గురించి రాశారు. క్షమాపణపై ఆశ కలిగి ఉన్నాడు కీర్తనకారుడు. అని ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ వచనంలో క్షమాపణపై ఆశ అంటే ఇక్కడ దేవుడు క్షమాపణ మరియు విమోచన అందిస్తాడే అనే హామీ మనకు ఇవ్వబడింది. దేవునితో మన సంబంధానికి కీలకమైన అంశం. మన దేవునితో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాం? ఉదయకాల సమయంలో మనం ఎలా సంబంధం కలిగి ఉన్నాం? అనుదిన జీవితంలో దేవునితో మన యొక్క సంబంధం ఎలా ఉంది? దేవునితో మన సహవాసం ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్. అందుకే పశ్చాత్తాపం మరియు క్షమాపణ యొక్క ఉదాహరణ మనం చూసినట్లయితే బైబిల్లో చూడండి, దయచేసి దావీదు తేన అవసరం లేదు కానీ 51వ కీర్తనలో చూసినట్లయితే దావీదు ఏం చేశాడు? బెత్షెబతో పాపం చేశాడు. చేసిన తర్వాత ఆ కీర్తన రాశాడు. 1-2 వచనాలు చదవండి దయచేసి. 1-2 వచనాలు. 51వ కీర్తన 1-2 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, తుడిచివేయుము, కడుగుము. చాలండి. ఇక్కడ దావీదు చేసిన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవునితో క్షమాపణ అడుగుతున్నాడు. కనుక దేవుడు క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడని 86వ కీర్తన రాయబడింది. దేవుడు క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు. ఒక పాపిగా మనం ఆయన సన్నిధికి వచ్చి మన తప్పిదాలు మన పాపాలు అన్నీ ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించటకు ఆయన క్షమించటకు సామర్థుడు, శక్తిమంతుడు. కనుక దేవునికి కావాల్సింది యథార్థత కావాలి. నువ్వు చేసిన తప్పును దేవుని ఒప్పుకోవాలి. కనుక అదే కదా దేవుడు మనల్ని కోరుచున్నాడు. అందుకే క్షమాపణ అనేది చాలా మంచి మాట వాడారు. కనుక 4వ వచనం చదవండి ఇక్కడ. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. జనులు ఎప్పుడు నీ యందు భయభక్తులు నిలుపుతారంట? ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో అప్పుడే వారు ఆయన యందు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకు. దేవుడు క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు, క్షమించే స్వభావం కలిగిన వాడు, సమృద్ధి కలిగిన వాడు. చూడండి ఎఫెసీ 2వ అధ్యాయంలో మాట్లాడబడింది. ఆయన ఎలాంటి దేవుడు చూడండి, 5వ వచనం అనుకుంటా, 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. కరుణ సంపన్నుడై ఉండి చాలండి. కృపచేతనే మీరు రక్షింపడి. కనుక దేవుడు క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడై ఉంటున్నాడు. క్షమాపణ అనేది అది దేవుని చేత అందించబడుతుంది విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఇలాంటి లక్షణాలు క్రైస్తవుల్లో ఉండాలి. మనం చూసినట్లయితే ఉదాహరణ మనం చూద్దాం. బయటకు వచ్చి ఉదాహరణ బాంబేలో కొన్ని సంవత్సరాల క్రితము కసాబ్ వాళ్ళ గ్యాంగ్ వచ్చి మరి చాలామందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశారు. రైల్వే స్టేషన్లో, హోటల్లో, అక్కడిక్కడ. అయితే కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లు కూడా చనిపోయారు. అయితే వాళ్ళ భార్యలు ఏం డిమాండ్ చేశారంటే కసాబ్ని ఉరిదీయాలి, మరి ఎవరైతే దొరికారో వారిని ఏం చేయాలంటే ప్రజల ముందర ఎలా వాళ్ళ కాల్చి చంపాలి లేదా ఉరిదీయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అంటే క్షమించొద్దు, ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా భయం లేకుండా చాలామందిని చంపారు కనుక మరి ఇలాంటి టెర్రరిస్టులు భయపడేట్లుగా వాళ్ళకి శిక్ష విధించాలని కోరుకున్నారు. అది సహజంగా మానవులు కోరుకుంటారు. దానికి భిన్నంగా దేవుని బిడ్డలు క్రైస్తవులు అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇక్కడ చూసినట్లయితే స్టెయిన్ గ్రామ్ ఆయన యొక్క భార్య ఆయన ఏమందంటే, ఎవరైతే నా భర్తను
నా భర్తని 2 కుమారుని కాల్చి చంపారో, అనగా జీబులో మంటలు నిప్పులు పెట్టి చంపారో వాళ్ళకి క్షమించమని చెప్పింది. చూడ ఎంత వ్యత్యాసం ఉంది. దేవుని బిడ్డలు క్షమాపణ యొక్క అర్థాన్ని, దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరులను క్షమించాలని దేవుని వాక్యం ఇక్కడ రాయబడేది. అందుకే క్షమాపణ అనేది అది దేవుని చేత అందింపబడుతుంది కనుక మనము ఆ విషయాన్ని జ్ఞాపకం. రెండో చూసినట్లయితే క్షమాపణ అనేది మనకు దేవునితో సంబంధం కలిగి ఉండే అవకాశాన్ని ఇస్తుంది. కనుక ఆయనతో మన సంబంధాన్ని ప్రాథమికమైందని మనం తెలుసుకోవాలి. క్షమాపణ అనేది మనకు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండే అవకాశాన్ని ఇస్తుంది. ఒకవేళ దేవుడే మనల్ని క్షమించినట్లయితే మనమైన సన్నిధిలో ఉండేవారం కాదు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే దానికి అర్థము దేవుడే మనల్ని క్షమించాడు, మనల్ని మన్నించాడు, మనల్ని చేర్చుకున్నాడు, తన కుటుంబంలో ఒక సభ్యునిగా మనల్ని అడాప్ట్ చేశాడు, అనగా తన కుమారునిగా మనల్ని స్వీకరించాడు. కనుక ఈరోజు ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. కనుక దేవుడు మన పాపాలు, మన దోషం క్షమించి, కీర్తన అక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా చూడండి దయసి ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కనుక మన దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుని యొద్ద మనకు క్షమాపణ లభిస్తుంది. కనుక మొదటి యోహాను పత్రిక 1:9 ఏం రాయబడింది? మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. క్షమించే దేవుడై ఉంటున్నాడు. 5-6 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఏం రాయబడింది? దేవుని విమోచన కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి గురించి, అక్కడ కీర్తనకారుని గురించి రాయబడింది. చూడండి 5వ వచనం చదవండి. కనిపెట్టుచున్నదా? చాలండి. దేవుని విమోచన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ. మనము ప్రభు కోసం ఎదురు చూస్తున్నామా? దేవుని సమయంపై ఆశ మరియు నమ్మకాన్ని ఒక రూపకంగా ఇక్కడ రాయబడేది. కనుక ఉదాహరణ చూసినట్లయితే ఒక నగరాన్ని కాపలిగా ఉండే వారు, వాచ్మెన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త రోజు కొరకు మరి అదే అందించే భద్రత కోసం ఎంతో ఆతృతగా వేచి ఉంటారు. అనగా వాళ్ళు రాత్రిలో ఉన్నప్పుడు వాళ్ళు ఉదయం కొరకు వేచి చూస్తారు, ఎంత తొందరగా ఉదయం అవుతుందో. ఎందుకంటే ఉదయం అయినప్పుడు ఆ పట్టణానికి ఒక సేఫ్టీ అన్నమాట. ఇవన్నీ శత్రువులు ఎప్పుడు అటాక్ చేస్తారు? ఒక దేశాన్ని కానీ ఒక కోటను కానీ రాత్రుల్లో. కనుక రాత్రి కొంచెం భయమే, కానీ ఉదయం అంటే వాళ్ళకు ఒక నిరీక్షణ, నమ్మకమా, ఉదయం అయింది కదా, ఇప్పుడు శత్రువులు కూడా అటాక్ చేయడానికి కష్టం. కనుక ఒక తెల్లవారుజాము కోసం వారు ఎంతో వేచి ఉంటారు. ఒక నగర కాపలగా ఉండేవారు కొత్త రోజు మరియు అది అందించే భద్రత కోసం వారు ఎంతో ఆతృతగా వారు వేచి ఉంటారు. వేచి ఉండడం, కాచుకొని ఉండడం. రెండో చూసినట్లయితే నిరీక్షణ. ఇక్కడ నిరీక్షణ అనే మాట చూస్తున్నట్లయితే తెల్లవారుజాము కోసం వేచి ఉండే కాపర్లతో పోల్చడం అన్నమాట. గొర్రెల కాపర్లు తెల్లవారుజాము కొరకు వేచి దాన్ని పోల్చారు. ఎందుకంటే దేవుడి విమోచన యొక్క నిరీక్షణ నొక్కి చెప్తా ఉంది. కాపర్లు కూడా రాత్రి వారు ఏం చేస్తారు? గొర్రెలను కాస్తూ ఉంటారు. కాసినప్పుడు వారు పడుకోరు, మెలకుతో ఉంటారు. ఎందుకంటే తోడేళ్ళు, పులులు, చిరుతలు వచ్చి దాన్ని అటాక్ చేస్తామని వారు ఎంతో మెలకుతో ఉంటారు. ఎందుకంటే ఒకసారి వారు ఉదయం అయినప్పుడు కొంచెము నెమ్మదిగా ఉంటారు, ఎందుకంటే కొంచెం భయం తగ్గుతూ ఉంది. అందుకే అదన్నమాట అక్కడ చెప్పేది. వెయిటింగ్ అంటే దేవుని సమయంపై ఆశ మరియు నమ్మకాన్ని కలిగి ఉండడం అన్నమాట. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. కీర్తనకారుడు అదే అంటున్నాడు, దేవుని కొరకు కనిపెట్టుట. అందుకే మనం కూడా దేవుని కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండాలి. ఆయన మాటల కొరకు, ఆయన వాగ్దానాలకు. చూడండి 6వ వచనంలో ఏం రాయబడింది? చాలండి. దేవుని వాగ్దానాల కోసం మనం వేచి ఉండాలని ఇక్కడ మనం ఒక భావన చూస్తున్నాం. కనుక మెస్సయ్య కొరకు ఎవరు కనిపెట్టుకుని ఉన్నారు? కొత్త నిబంధనలో చూసినట్లయితే అక్కడ సిమియోను మరి అన్న వారు ఎన్నో సంవత్సరాల నుండి ఆ యొక్క నాదుని, యేసునాథుని చూడడానికి, మెస్సయ్యని చూడడానికి వారు వృద్ధులయ్యారు. చాలా వృద్ధాపం, 86 సంవత్సరాలు, దాదాపు 86 సంవత్సరాల వృద్ధాపంలో ఉన్నప్పటికీ కూడా వారు క్రీస్తుని చూడకుండా చావలేరు. కనుక ఆయన దర్శనం కొరకు వారు ఎంతో ఓపికతో కనిపెట్టుకున్నారు. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య జన్మిస్తాడనేటువంటి వారు ఎంతో ఓపికతో కనుక కనిపెట్టుకోవడం అనేది మనం కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ గమనించాలి ఏంటంటే
చివరి రోజుల్లో ప్రజలు ఏమైపోతుందంటే సహనాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే మనం ఉంటున్నటువంటి ఈ యొక్క లోకము, ఈ యుగం ఎలాంటిదంటే కంప్యూటర్ యుగము, డిజిటల్ యుగము, ఇన్స్టంట్ యుగం అన్నమాట. అవునా కదా? ప్రజలకు చిటికీలు అన్నీ కావాలి. స్వస్థత ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ 2 నిమిషాలు బాగా అయిపోవాలి. ఆ తర్వాత కాఫీ, ఇన్స్టంట్ కాఫీ, రెడీమేడ్ ఫుడ్, ఇలాంటి అన్నీ మనకి ఇన్స్టంట్ కావాలి, డిజిటల్ కావాలి. కనుక మనము సహనాన్ని కోల్పోతున్నాం. అందుకే బైబిల్ అంటుంది ఏంటంటే, అంతం వరకు పోరాడువాడే రక్షింపబడింది. కనుక నీ సహనాన్ని నువ్వు కోల్పోకూడదు. ప్రభు రాకడ కొరకు దాన్ని నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు ఏ విధంగా అయినా ఏ సమయంలో అయినా రావచ్చు. అందుకే చూడండి దయచేసి ఆయన అంటున్నాడు, దేవుని వాక్యం కొరకు ఆయన కనిపెట్టుకుని కీర్తనకాడు. చూడండి దయచేసి మత్తయి రాసిన సువార్త 5:18 వచ్చింది చదవండి. మత్తయి 5:18. చాలండి. ఏమైనా భూమి ఆకాశం గతించిపోవు కానీ దేవుని వాక్యం ఏమాత్రం గతించదు. కనుక కీర్తనకుడు అదే అంటున్నాడు కదా. ఆయన ఏమంటే, నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుచున్నది, కావిలి వారు ఉదయం కొరకు కనిపెట్టుచున్నట్లుగా మరి నా ప్రాణము కనిపెట్టుకొనిచున్నది. నిజమే. ఆయన మాట కొరకు, ఆయన వాక్కు కొరకు, ఆయన వాగ్దానం కొరకు, ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. అదే యోహాను సువార్త 10:35 యోహాను సువార్త 10:35. దేవుని వాక్యం నిరార్థం కానేరదు, అది తప్పకుండా నెరవేరుతుందనగా ఆయన యొక్క మాటను మనము నమ్మి ఆయన విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత చివరి 2 మాటలు చూద్దాం. 2 వచనాలు చదవండి, 7-8 వచనాలు. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. కనుక ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇక్కడ 2 విషయాలు రాయబడేవి. మొట్టమొదటిగా ఆయన యొద్ద కృప దొరుకును, రెండవది విమోచన దొరుకును. కనుక దేవుడు ఆయన యొక్క గుణ లక్షణాల గురించి అక్కడ రాయబడేవి. దేవుడు కృపామయుడు, క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడని చెప్పాను. మన కృపచేతని రక్షింపడ్డాం. కనుక ఇక్కడ మనకు ఒక నిరీక్షణ అనేది దేవునిలో కనుగొనబడింది. కనుక నిరీక్షణ మరియు విమోచన ఇవన్నీ కూడా దేవునిలోనే మనకు కలుగుతాయి. ఇవి మనుషుల ప్రయాసం కాదు, ప్రజల ప్రయాసం కాదు. ఒకవేళ మనం క్షమింపడాలంటే మనము ఆయన కృప ద్వారానే మనకు రక్షణ కలుగుతూ ఉంది. అందుకే ఎఫెసీ 2:8 ఏం చూస్తున్నాం? మనం ఎలా రక్షింపడ్డామంట? కృపచేతనే, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపడి ఉన్నాం. అందుకే ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క కృప దొరుకుతుంది కనుక మనం దగ్గరికి రావాలి. కృప వెంబడి కృప దేవుడు మనకు కలగాలి. ఈరోజు మనం బ్రతికున్నామంటే దానికి కారణం ఏంది? దేవుడే. యోబు 8:8 ఈ మాట రాయబడి, చక్కటి మాట రాయబడి, మనం నిన్నటి వారమే, ఈరోజు మంది కాదు. చూడండి 8:8 చూడండి. యోబు గ్రంథం 8:8. మనము నిన్నటి వారమే. మన భూమి మీద మన జీవము నీడవలే. మనం నిన్నటి వారం. ఈ దినం మనది కాదు, ఈ సమయం మనది కాదు. దేవుని కృపచేత మనకు దేవుడు అనుగ్రహించాడు. కనుక అతిశయించటకు మనలో ఏ మంచి కారణము లేదు. బలము, శక్తి, ఆరోగ్యము, ధనము, డబ్బు ఇవన్నీ కూడా ఏవి కూడా అక్కరకు రావు. అందుకే మన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను అది కేవలము కృపచేతనే ఉన్నాను. చూసారా ఎంత చక్కటి మాట ఆయన అన్నాడు. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపచేతనే ఉన్నాను. కనుక మనము ఈరోజు ఏమై ఉన్నామో అది ఆయన కృపచేతనే. కనుక మన కృప ఆయన యొద్ద మనకు దొరుకుతూ ఉంది. విమోచన కూడా, దేవుని విమోచన, ప్రేమ మరియు విశ్వసనీయత ఉదాహరణ మనం చూడవచ్చు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, వలసకు పోయినప్పుడు దేవుడు వారిని ఎంతో చక్కగా సురక్షితంగా అరణ్యంలో వారిని నడిపించాడు. ఆ దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. ఒక భక్తుడి విధంగా అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన అంటాడు, ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు నుండి దేవుడు వారిని బయటికి తీసుకోవడానికి
కేవలం ఒక్క రాత్రి పట్టింది. ఎంత? ఒక్క రాత్రి. కానీ వారి హృదయం నుండి ఐగుప్తుని బయటికి తీయడానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. 40 years అన్నమాట. 40 సంవత్సరాలు. అర్థమైంది మాట మీకు? దేవునికి ఇస్రాయేల్ని ఐగుప్తు నుండి బయటికి నడిపించడానికి ఒకే రాత్రి పట్టింది. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. కానీ వారి హృదయాల్లో నాటుకుపోయింది చూడు ఐగుప్తు, అది తీయడానికి 40 సంవత్సరాలు పట్టింది. నిజమే. కనుక ఇక్కడ దేవుడు ఐగుప్తు నుండి వలస నుండి వారిని దేవుడు వెనక్కి రప్పించాడు. దేవుని యొక్క విమోచన మనం చూస్తున్నాం. దేవుడు ఏ విధంగా వారికి విమోచన కలుగ చేశాడు, ఏ విధంగా వారికి దేవుడు రక్షణ కలుగ చేశాడు. బానిసత్వం నుండి, ఆ యొక్క భయంకరమైన స్థితి నుండి దేవుడు వారిని విమోచించాడు. కనుక తగిన కాలమందు దేవుడు వారి యొక్క మొర దేవుడు విన్నాడు. వారి యొక్క ఏడుపులు, వారి యొక్క కేకలు దేవుని సన్నిధిలో వినబడ్డవి. కనుక దేవుడు నాయకుడైనటువంటి మోషను పంపి ఇశ్రాయేలుని ఆ యొక్క ఐగుప్తుల నుండి, బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు. కనుక ఎంత గొప్ప ప్రేమ, తర్వాత విశ్వాసనీయత కలిగిన దేవుడు ఒకసారి ఆలోచించండి. అందుకే ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించువాడు. కనుక ప్రభు వారి నిమిత్తం వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించారు. చూడండి, మొదటి యోహాను సువార్త 1:11 ఏం రాయబడింది? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, కానీ ఆయనను వారు అంగీకరించలేదు, గుర్తుపట్టలేదు, అంగీకరించలేదు. కనుక ఆయన వారి రక్షకుడిగా, విమోచకుడిగా వచ్చాడు. తీయని అవసరం లేదు. మత్తయి 1:16 చూసినట్లయితే యేసు అని పేరు పెట్టమన్నాడు, అనగా రక్షకుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. కనుక దేవుడు ఇక్కడ గమనించినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన యొద్ద మన క్షమాపణ దొరుకుతుంది. కనుక ఎంత ఘోర పాపి అయినా సరే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించరాని పాపము ఈ కాలంలో, ఈ కృపాకాలంలో ఏది లేదు. యేసుక్రీస్తు కాలంలో ఒకటి ఉంది. ఏంటంట, వాళ్ళు అన్నారు మత్తయి సువార్తలో చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా పాపం చేస్తే అది క్షమింపబడదని చెప్పారు. కానీ మనం ఉన్నటువంటి కాలం వేరు, ఇది కృపాకాలం. కనుక దేవుడు క్షమిస్తాడు. అంటే క్షమిస్తాడని చెప్పి మనం పాపంలో కంటిన్యూ చేద్దామా? చూడండి, రోమా తీయండి దయచేసి, ముగిస్తాను. రోమా 6వ అధ్యాయం చివరి వచ్చింది చదవండి దయచేసి. అయితే అదేవిధంగా 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అలాగైతే ఏమందుము, కృప విస్తరింపవలని నీ పాపం యందు నిలిచియుందుమా? అట్లనరాదు. కనుక దేవుడు క్షమిస్తాడని చెప్పి మనం పాపం కంటిన్యూ చేద్దామా? పాపం చేయడము, క్షమాపణ అడగడం, పాపం చేయడము, క్షమాపణ అడగడం, అట్లా చేద్దామా? చెయ్యరాదు అంటున్నారు. అట్లా చేయరాదు. కనుక దేవుడు మొట్టమొదటిగా ఆయన యొద్ద క్షమాపణ దొరుకును, రెండవది ఆయన యొద్ద కృప దొరుకును, మూడవది ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఒక పాపిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నువ్వు ఆయన యొద్దకు వచ్చి నీ తప్పిదాలు అన్నీ ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, విమోచిస్తాడు, నీకు కృపను అనుగ్రహిస్తాడు. కనుక మనం కూడా ఈ యొక్క సందేశాన్ని ఇతరులకు తెలియపరచాలి. మన దేవుడు శిక్షించే దేవుడు కాదు. మన దేవుడు అంటే ప్రేమించే దేవుడే. కానీ కొన్నిసార్లు కొద్దిమంది ఈ విధంగా ప్రశ్నిస్తారు, ఏమనంటే, ప్రేమించే దేవుడు ఎందుకు నరకానికి పంపుతున్నాడు? మీ దేవుడు నిజంగా ప్రేమమయుడు కదా, మీ దేవుడు ప్రేమమూర్తి కదా, కరుణామయుడు. అలాంటి దేవుడు ఎందుకు ప్రజల్ని నరకంలో పడవేస్తున్నాడు? ఆలోచించారు ఎప్పుడైనా? ప్రేమించే దేవుడు ఎందుకు ప్రజల్ని నరకంలో పడవేస్తున్నాడు? నిజమే, మన దేవుడు కేవలం ప్రేమించే దేవుడు కాదు, ప్రేమించే దేవుడే కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు. న్యాయాధిపతి, నీతిమంతుడు. కనుక ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని దేవుడు శిక్షిస్తాడు కూడా. మన తప్పుదారిలో ఉన్నప్పుడు దేవుడు మనకు శిక్షిస్తాడు. మనం బాగుపడాలని, మనం ఇంకా ఆయనకు దగ్గరగా నడుచుకోవాలనే ఉద్దేశంతో మనం శిక్షిస్తాడు. కనుక దీన్ని తీసుకొని మనం అలా చేయాలి, విచ్చలవిడిగా ప్రవర్తించరాదు. దేవుడు క్షమిస్తాడని చెప్పి పాపాలు తప్పులు చేసినట్లయితే అవి కుప్పలుగా ఉండిపోతాయి. అలా కాకుండా దేవుడు క్షమిస్తాడు ఎప్పుడంటే నువ్వు నిజమైన హృదయంతో,
దేవుని తట్టు తిరిగినప్పుడు, మారు మనసు కలిగినప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. అంతేగాని నువ్వు చేసిన తప్పుని 10 సార్లు చేస్తే దేవుడు ఉగ్రతకు మనము లోనవుతాం. కనుక అలా కాకుండా దేవుని యొట మా కీర్తనకాడు మనకు తెలియపరిచినట్లుగా ఆయన యుద్ధకు వస్తాం, ఒక విశ్వాసి ఆయన సన్నిధానంలో మోకరిస్తాం. ఆయన గుణ లక్షణాలు మనం చూసాం. కనుక క్షమించే దేవుడు, మన్నించే దేవుడు, చేర్చుకునే దేవుడు. కనుక మేమందరం కళ్ళు మూసుకొని ఆయన సన్నిధానంలో మోకరించి ఆయనను కొనియాడదాం, ఆయనను పొగుడుదాం, ఆయన స్తుతిస్తాం. ఎందుకంటే ఆయనకున్నటువంటి లక్షణాలను బట్టి. కనుక దేవుని బిడ్డలంగా మనం కూడా ఆయన కొరకు వేచి కాచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశించిన గాక.